హలో, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పద్మజ. మనం చదువుతుంది రస్, హిందీ వ్యాకరణం రస్. రస్లో కొన్ని చెప్తాం: శృంగార రస్, కరుణ్ రస్, హాస్య రస్, రౌద్ర రస్. ఈరోజు మనం చదువుకుందాం వీర్ రస్. ఒకవేళ ముందు వీడియోలు లేకపోతే ప్లీజ్ డిస్క్రిప్షన్లో చూడండి, నా వీడియోలు వాచ్ చేయండి. నచ్చినట్లయితే కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఏంటి? వీర్ రస్. వీర్ అంటే వీరులు. వీరులు ఎక్కడ మనకు తెలుస్తుంది? युद्धाल्लों. सो युद्ध अथवा किसी कठिन कार्य को करने के लिए हृदय में जो उत्साह जागृत होता है उससे वीर रस की निष्पत्ति होती है. యుద్ధంలోనైనా లేదంటే ఏదైనా కఠిన కార్యం చేసినప్పుడైనా ఉత్సాహం చూపించే భావాన్ని వీరరస్ అంటారు. ఏమైనా కష్టమైన బాగా సాహసం చేసాడురా అంటారు. అంటే అక్కడ యుద్ధంలో గెలిచిపోయినట్టు కాదు, ధైర్యం. ఆ ధైర్యం చూపించే భావం, ఉత్సాహం చూపించే భావాన్ని మనం ఏమంటాం? వీరరస్. సో దీని తాలూకు పుష్టి ఏంటో చూద్దాం. వీరరస స్థాయి భావం ఏంటి? ఉత్సాహం, విషయాలంబన్, శత్రు, దీన్, సంఘర్ష్, ఆశ్రయ్, వీర పురుష్ లేదా ఉత్సాహం ఉన్న వ్యక్తి. ఉద్దీపన విభవం ఏంటి? శత్రుకే కార్యకలాప్ లేదా సేన, రణభేరి, జయకార్ ఆది. అనుభవం ఏంటి? వీరికి క్రియాయే, చేష్టలు, అతను చేసే పనులు. యుద్ధ కౌశల్, దహాడ్, ఆక్రమణ, హుంకార్ ఆది. సంచారీ భావ్, ఆవేग, उत्सुकता, సాహస్, గ్లాని, గర్వ్, హర్ష్ ఆది. ఓకే, ఇది పరిపుష్టి అయిపోయింది. మన ముందు కొన్ని రస్ గురించి చదువుకున్నాం కదా, దాని గురించి చిన్న క్విజ్ మధ్య మధ్యన అడిగితే మీకు గుర్తుందా లేదా, చదువుతున్నారా లేదో ఐడెంటిఫై గురించి నచ్చినట్లయితే కమెంట్స్ చేయండి దీని ఆన్సర్, లేదా మీరు చదువుకొని గుర్తుపెట్టుకోండి. డిఎస్సికి టెట్కి పనికొస్తుంది. కవి బిహారీ ముఖ్యतः किस रस के कवि हैं? मेरे तो गिरधर गोपाल, दूसरा ना कोई, जाके सिर मोर मुकुट मेरो पति सोई. इन पंक्ति में कौन सा रस है? ఈ రెండింటికి రస్ చెప్పండి కమెంట్స్ చేసి. ఓకే, వీర రస్ తాలూకా ఎగ్జాంపుల్ చూద్దాం. रणभेरी जब जब बजे जगे युद्ध संगीत, कन कन माटी का लिखे बलिदानों के गीत. బలిదాన్, యుద్ధ్, ఈ వర్డ్స్ తోటే మనకు తెలిసిపోతుంది వీర రస్ అని. యుద్ధంలోనే ఎవరు వెళ్తారు? వీరులు కదా. బలిదానాలు ఎవరు ఇస్తారు? వీరులు. సో అది వీరరస్. ఈ సెంటెన్స్, ఈ పంక్తులన్నీ వీరరస్ది. ఇది ఎవరు రాసింది? రామ్ సనేహి లాల్ శర్మ రాశారు. ఓకే, ఈ పంక్తి తాలూకా స్థాయి భావ ఉత్సాహ వీరరస్ కాబట్టి విషయాలంబన్ శత్రుసేన, ఆశ్రయాలంబన్ దేశభక్తి. ఓకే, ఉద్దీపन विभव रणभेरी बजना, अनुभव बलिदानों के गीत, సంచారీ భావ్ కణకణ మాటి. మీరేం వరి అవ్వకండి. పంక్తి ఇచ్చేసి ఏ రసం అని అడుగుతాడు. ఈ స్థాయి భావం ఎన్ని, శృంగార స్థాయి భావం ఏంటి, ఓకే, షోక్ దేని తాలూకా రసు అని ఇవన్నీ కామన్ మీరు చదువుకోవచ్చు. పంక్తి ఇచ్చి ఐడెంటిఫై చేయమంటారే అదే కొంచెం కష్టం. సో వీడియో ఎండింగ్లో నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు చాలా బాగా బెనిఫిట్ వస్తుంది. చూడండి, నేను చెప్తున్నాను, ఆల్రెడీగా నేను అలాగే నేర్చుకున్నాను. సో మీరు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్ ఈరోజు భయానక్ రస్. కిసి భయానక్ వస్తువుకి దేఖనే, భయంకర వస్తువు చూడడం లేదా వినడంలోని హృదయ మే భయ కి భావన ఉత్పన్న హో, మనసులో భయం వేస్తుంది, లేదా భయమైన కళ చూసినా మనకు భయం వేస్తుంది, వికృతి మనిషిని చూసినా భయం వేస్తుంది. కిసి ప్రబల శత్రుకి సామనే ఆనేకి ఆశంక, బలవంతుడు కోపంగా ముందుకు వచ్చినా మనకి భయం వేస్తుంది. సో హృదయ మే భయ కా సంచాर होता है. कभी कभी काल्पनिक भयावह वस्तु से भी भय का संचार होता है, तभी भयानक रस की पुष्टि होती है. భయానక తలక స్థాయి భావం ఏంటి? భయ్. విషయాలంబన ఏంటి? నిర్జన్ స్థాన్ అంటే ఖాళీ ప్లేస్, ఒంటరిగా ఉండడం భయం వేస్తుంది కదా. శ్మశాన్, హింసక్ జంతు, బలవాన్ వ శత్రు,
భూత ప్రేతికి ఆశంక, డాకు వీటన్నిటి వల్ల మనకి భయం కలిగే అవకాశాలు ఉంటాయి. ఆశ్రయాలంబన ఏంటి? భయభీत प्राणी, डरावनापन, भयंकर चेष्टाएं. ओके. उद्दीपन विभव ఏంటి? भयानक निर्जनता, हिंसक जीव की चेष्टा, शत्रु की प्रचंडता, भूत प्रेत की कल्पना आदि. దయ్యాల కళ్ళు వచ్చినా కదా. అనుభవం ఏంటి? రోమాంచ్, స్వరభంగ్, వాయిస్ ఒక్కొక్కసారి బయటికి రాదు. కళ్ళ చూడండి, భయంకరమైన కళ వస్తే అరుద్దాం అంటే వాయిస్ రాదు కళ్ళ. కంపు, బొనుకొచ్చేస్తుంది, చోంటలు పుడుతుంది, మూర్ఛ, చిల్లాన, సేన ఆది. సంచారి భావం ఏంటి? గ్లాని, ఆవేग, మూర్ఛ, చింత, त्रास, जुगुप्सा आदि. ఈ భయానక రస్ 2 టైప్స్. స్వనిష్ట భయానక రస్, పరనిష్ట భయానక రస్. ఇవంతా డీటెయిల్గా ఎవరు చెప్పరు, నేర్చుకోవడంలోనే ఏటవుతుంది, నేర్చుకుంటే జ్ఞానమే పెరుగుతుంది కదా. स्वनिष्ठ भयानक रस वह होता है जहाँ भय का आलंबन स्वयं आश्रम में होता है. వాళ్ళ వాడే భయపడిపోతాడు, అది స్వనిష్ట భయానక్. అకేలే హోనే యా రహనే కా డర్. ఎగ్జాంపుల్ ఏంటాడు, ఒక్కడున్నాడు అని కాడమంటే కాడే భయపడిపోతూ ఉంటాడు. పరనిష్ట, పై వస్తువుల ద్వారా భయపడడం. జहाँ భయ కా ఆలంబన్ స్వయం నా హోకర్ ఉస్సే బాహర్ హోతా है. అంటే వేరే జంతువులను చూసైనా శత్రువుని చూసైనా పడే భయాన్ని పరినిష్ట భయానక రस అంటాం. అర్థాత్ వహ స్వయం అపనే కియే అపరాధ్ సే హీ డర్తా హై. ఇది అడిగాడు చాలా ఎగ్జామ్లో, నేను చూశాను క్వశ్చన్ పేపర్. భయానక రస్ కా విరోధి రస్ క్యా హై? భయం తలక ఆపోజిట్ ఏంటి? వీర్ రస్, భయం సమస్య లేదు. రౌద్ర, కోపం అంటే భయం ఎక్కడ వస్తుంది? హాస్య, నవ్వొచ్చినా భయం ఉండదు కదా. शांत रस, श्रृंगार रस. भयानक रस के विरोध रस क्या हैं? वीर रस, रौद्र रस, हास्य रस, शांत रस और श्रृंगार रस. చూడండి, పాము చూసినా సింహం చూసినా భయం వేస్తుంది కదా. దీన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. एक और अजगर, अजगर लाखी, एक और मृगराज. ఒకవైపు అజగరు, ఒక పక్క మృగరాజు అంటే సింహం. వికల వటోహి బీచ్ మే పరిహో మూర్ఛా ఖాయ్. మూర్ఛ, దేనికి మూర్ఛ? ఈ రెండుని చూసి భయపడిపోడు. సో ఇది భైరస్. ఇసుక స్థాయి భావ్ భయ్. విషయాలంబన ఏంటి? దేనివల్ల భయపడ్డాడు? అజగర్, సింహం. ఆశ్రయలంబన ఏంటి? ఆడు తాళ్ళు వెళ్ళేవాడు లేదా చూసేవాడు, ఆశ్రయ. उद्दीपन विभव अजगर और सिंहों की भयानक आकृति तथा चेष्टाएं. अनुभव स्वेद, कंप, रोमांच आदि. संचारी भाव ఏంటి? మూర్ఛ, వికలత. ఓకే. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి. దానివల్లే వస్తాయి మనకి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.